మొబైల్ యూజ్ చేయడం వల్ల మతిమరుపు వస్తుందా? నిపుణులు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో పూరి గుడిసెలో ఉండే వారి నుంచి పిల్లల వద్ద కూడా ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటుంది. నేటి తరంలో పుస్తకాలు లేకపోయినా చేతిలో ఫోన్ తప్పనిసరిగా ఉంటుంది. ప్రస్తుతం మన పనుల్ని పూర్తి చేసుకోవడంలో మొబైల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. కానీ ఈ ఫోన్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల ప్రాణానికి ఎంతో నష్టం కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అతి ఎక్కువగా మొబైల్ వాడకం వల్ల అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని పరిశోధనలో తేలింది. దీనివల్ల ఎంత ఉపయోగం ఉన్నా మన శరీరానికి భారీగా హానిని కలిగిస్తుంది. మరి ఫోన్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఏంటంటే రేడియేషన్. మొబైల్ నుంచి రేడియో ఫ్రీక్వెన్సీ విడుదలవుతుంది. ఇవి ఎంతో హానికరమైనది. దీనివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక సమస్యలు కూడా తలెత్తుతాయి. కాబట్టి ఫోన్ను అతిగా వినియోగించకుండా ఉండాలి. ఇక నిద్రలేని సమస్య. నేటి తరం పిల్లలు రాత్రి కూడా మొబైల్ ఫోన్ ను వినియోగిస్తున్నారు. దీనివల్ల శరీరానికి కావాల్సిన నిద్ర సరిపోకుండా ఉంటుంది. శరీరానికి నిద్ర చాలా అవసరం. రాత్రిపూట ఎక్కువ సమయం మొబైల్ వాడడం వల్ల నిద్రలేమి సమస్య బారిన పడాల్సి ఉంటుంది. దీనివల్ల శరీరం అలసటగా నీరసంగా ఉంటుంది. కంటి సమస్యలు. మొబైల్ నుంచి వచ్చే కాంతి ప్రభావం కారణంగా కంటి సమస్యలు అధికమవుతాయి. రాత్రిపూట లైట్స్ ఆఫ్ చేసి సెల్ ని చూడడం వల్ల డార్క్ సర్కిల్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఒళ్ళు నొప్పులు. మళ్ళీ చాలా మంది వివిధ భంగిమల్లో ఫోన్ ఉపయోగిస్తారు. దీనివల్ల మెడ నొప్పులు, నడుము నొప్పి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మొబైల్ ఫోబియా. తరచూ ఫోన్ వినియోగించడం వల్ల ఫోన్ కి అడిక్ట్ అయిపోతారు. దీనివల్ల మీ జీవితంలో కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని వాడకాన్ని తగ్గించండి. అవసరమైతే తప్ప దీన్ని ఎక్కువగా ఉపయోగించు. ఇక మతిమరుపు వ్యాధి. మొబైల్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల మతిమరుపు వచ్చే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. దీన్ని ఎక్కువగా వాడడం ఏమాత్రం కూడా మంచిది